బైబిల్ తెరిచినట్టయితే నిన్నటి దినం నాకు సార్ ఫోన్ చేసిన టైంలో సార్ వాక్యం అని చెప్పినప్పుడు వెంటనే ఫోన్ కట్ చేసి బైబిల్ దగ్గరికి వెళ్ళిపోయాను. పేజీలు అన్నీ తిప్పుతూ ఉన్నాను, ఏ వాక్యం చెప్పాలి, ఏది చెప్పాలి అన్నట్టుగా. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ ప్రతినిత్యం బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటుంది. మీరందరూ వాక్యంలో బాగా వేరు పారిన వారై నాకు తెలుసు, నేను ఎరుగుదును. అలాంటి సమయంలో మీ దగ్గర వాక్యం చెప్పడం కొద్దిగా టాస్క్ అయినప్పటికీ నేను ప్రభు కృపను బట్టి నేను మీ వద్ద నిలబడి ఉన్నాను. ఒకసారి మీరందరం నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. చాలు బ్రదర్. ఇక్కడ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఇదే సేమ్ మాటను, దీని బాగా రిలేటెడ్ మాట ఒకసారి అపోస్తుల కార్యం చూస్తారా? 7వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. చాలానా? ఇక్కడ నాకు కావాల్సిన మాట ఏంటంటే, అక్కడ భారమును చూచెననున్నది. ఇక్కడికి కొంచెం ఆ మాట రిలేటెడ్ ఏముందంటే, తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెనని లేఖనం సెలవిస్తామని. ఈ మోషే తన ప్రజల భారము చూడాలనుకున్నప్పుడు, తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టించినప్పుడు, ఆయనకు ఆలోచన, ఆ జ్ఞానము, ఆ తలంపు వచ్చినప్పుడు మోషే ఎక్కడున్నాడంటే ఒక సాదాసీదగా ఉన్న వ్యక్తి కాదు. అంతఃపురములో ఒక రాజకుమారునిగా పెరుగుతూ ఉన్నాడు. ఆయనకు సకల భోగములు, సకల సమృద్ధి అన్నీ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫరో యొక్క కుమారునిగా ఎదుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. సమృద్ధిలో ఉన్నవాడు, అన్నిటినీ అనుభవించినవాడు. ఇంకా ఇదే మాటలో ఉంటుంది ఇక్కడ దాని మీద 22వ వచనంలో, అతడు సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రావీణుడై ఉండిననున్నది. అంటే ఈ తన ప్రజల యొక్క భారమును చూడాలనే ఆలోచన కలిగినప్పుడు, తలంపు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మామూలు పర్సన్ ఏం కాదు. అంటే నేను అంటున్నాను తన సహోదరులు అంటే నేను అంటున్నాను మోషే యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ఫ్యామిలీ గురించి మీరు ఏమైనా చెప్తారా? వాళ్ళు ఎవరు, ఎంతమంది అని నేను చెప్తాను. సరే, మోషే యొక్క తండ్రి పేరు అమ్రాము, అతని తల్లి పేరు యోకబేతు, అన్న అహరోను, అక్క పేరు మిరియాము. మోషే, వీళ్ళు ఫ్యామిలీ. ఇది తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టినని ఉంటుంది. తన సహోదరులని మాటలో ఒక మాట చెప్తే వీళ్ళు ఎవరు కాదు, తన తోడ పుట్టిన వాళ్ళు కాదు, తన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు అసలే కాదు. అంటే ఇంకా తన జనాంగము, తన పితరులను గురించి ఆయన అంటున్నాడు ఏమంటే, నా సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను, తన ప్రజల యొక్క భారమును. ఈ మాట చాలా ఉన్నతమైన మాట. ఇక్కడ నిర్గమకాండంలో తన ప్రజలను చూడవలనన్న భారం అని ఉంటుంది. ఒకసారి 2వ అధ్యాయం 11వ వచనం. మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు, తన జనులట. నేను అంటున్నాను మోషే వారిని మొన్న రక్తం పంచుకొని వాళ్ళని కన్నాడా? వారిని పెంచిండా? తన కడుపుని ఏమైనా పుట్టారా వాళ్ళు? చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే. మోషే కనలేదు. మోషేకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు అవతలి వారే. ఖచ్చితంగా మనం బాగా ఆలోచన చేస్తే అవతలి వారే. పినతండ్రి వారైనా లేకపోతే బాబాయి పిన్ని వాళ్ళైనా కూడా కొంత డిస్టెన్స్, కొంత విధానం ఏర్పడుతూ ఉంది అక్కడ. తన రక్త సంబంధికులు కాదు కానీ కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా అంటున్నాడు తన ప్రజలను చూడవలనన్న భారమట ఆయనకు కలిగిందట. నేను అంటున్నాను నిజంగా ఈ భారము ఎవరిదయ్యా? అసలు ఈ భారము, ఈ మనసు ఎవరిదయ్యా అంటే నేను ఖచ్చితంగా లేఖనానుసారంగా చెప్తున్న మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా దైవ సంబంధమైన మనసు. హల్లెలూయా. ఎలా దైవ సంబంధమైన మనసు చెప్తారు బ్రదర్ మీరు? ఎటుగుడికి ఆయనను తన ప్రజలను చూడవలనన్న భారం కలిగిందన్న మాటతోటే మీరు ఆ మాట మీరు అలా దానికి చెప్తా ఉన్నారు అనవచ్చు. కానీ మీరు అదే నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి.
మరియు ఇట్లా నేను చాలు చాలు. ఇక్కడ మీరు చూడండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అన్నది. మోషే కూడా ఇందాక అదే మాట సేమ్ వచనం ఉంది. తన ప్రజల యొక్క భారమును చూచెను. ఇక్కడ తన ప్రజల యొక్క బాధను చూచెను. ఈ భారము, ఈ బాధ ఎవరిదయ్యా అంటే నేను అంటాను ఖచ్చితంగా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఆది కాండంలోనే మనకు ఏర్పడుతున్న సందర్భం ఏంటంటే, కయ్యను ఏబేలు ఇద్దరు అర్పణ తీసుకొని దేవుని యొద్దకు వెళ్తారు. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు సొంత అన్నదమ్ములు, రక్తం పంచుకొని పుట్టినవారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏబేలు యొక్క అర్పణను అతన్ని దేవుడు అంగీకరించాడు, దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత కయ్యను దేవుడు మెచ్చుకోలేదు. మెచ్చుకోకపోతే అతడు తన అన్న మీద పగబెట్టుకున్నాడు. ఈయన ఎవరో కాదు, పాలివాడు కాదు, దూరస్తుడు కాదు, వేరే దేశస్తుడు కాదు, వేరే ప్రాంతవ్యుడు కూడా అసలే కాదు కానీ తన సొంత అన్ననే తన మీద పగబెట్టుకొని సమయం చూసి అతన్ని హత్య చేశాడు. మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. హత్య చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోషేకు వాళ్ళ సొంత రక్తం పంచుకొని పుట్టినవారు అసలే కాదు, ఇంకా చాలా దూరమైన సంబంధం ఉన్నది. అయినప్పటికీ తన ప్రజల భారము చూచాను. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నా ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను. ఈ భారము, ఈ బాధ, ఈ యొక్క మనసు ఎవరిదయ్యా అంటే ఖచ్చితంగా దైవ సంబంధమైన మనసు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇక్కడ కయ్యూను హేబేలును చంపేశాడు. అక్కడ దేవుడు అంటాడు, అయ్యా నీ తమ్ముడు ఏడయ్యా అని చెప్పినప్పుడు, నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడనా అంటాడు. నేను అంటున్నాను, ఒక రక్త సంబంధికులే దేవుని చేత పొగడబడుతున్నప్పుడు, దేవుని చేత గణపరచబడుతున్నప్పుడు ఓర్వలేని సమాజం, ఓర్వలేని మనుషుని యొక్క విధానం అయినప్పటికీ మోషే అంటున్నాడు, నా ప్రజల యొక్క భారం చూశాను. హల్లెలూయా. నేను మరలా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మనసు ఎలా ఉంటుందయ్యా అంటే ఇతరుల భారాన్ని చూస్తుంది. దేవుని మనసు ఎలా ఉంటుందంటే ఇతరుల యొక్క కష్టమును, ఇతరుల యొక్క బాధను చూసి భలే వేదన పడిపోతూ ఉంటుంది. మీకు ఇంకొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. నెహెమ్యా గ్రంథం ఒకసారి తీస్తారా? ఆ మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథం. మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతారా? 4వ వచనం చదవండి. 3వ వచనం చివరి నుంచి. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సేమ్ దాని కొంచెం కింద 6వ వచనంలో చివరి వచనాలు ఉంటుంది, నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఈ సందర్భం నేను చెప్తాను, మీరు నా వైపు చూస్తూ వినవచ్చు. ఏంటంటే నెహెమ్యా కూడా ఈయన సాదాసీదాగా ఏదో పని తన కుటుంబాన్ని చూసుకునే వ్యక్తి కాదు. ఒక రాజు యొద్ద గిన్నందించే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడిన వ్యక్తి నెహెమ్యా. ఆ కాలంలో అనేకులు జన సమూహం ఉన్నప్పటికీ కూడా నెహెమ్యా కాట ఆ టైంలో తెలిసిందట, యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయినాయి, దాని గుమ్మములన్నీ కాల్చివేయబడ్డాయి అని తెలిసినప్పుడట తను కుప్పగూలిపోయాట ఆ మోకాల్లోని ఉపవాసం ఉండట, ప్రార్థన చేసిందట. ఎందుకయ్యా అసలు ఈ బాధ అతనికంటే, నేను అంటున్నాను ఈ బాధ మరలా నేను అదే మాట చెప్తున్నాను. ఈ బాధ ఆ లేఖనం సెలవిస్తూ ఉంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇల్లు ఎవరిదయ్యా అంటే దేవుని యొక్క మందిరం గూర్చి. అలాగే దావీదు కూడా అంటాడు, జనులు తన యెహోవా మందిరమునకు వెళుదామని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించి తిని. నేను అంటాను, జనులందరూ మందిరానికి వెళ్దామని చెప్పినప్పుడు దావీదు ఎందుకు అంత సంతోషించాలి, ఎందుకు ఆయన ఆనందించాలి అంటే, నేను అంటున్నాను ఇది దైవ సంబంధమైన మనసు. ఏంటంటే ఏ ఒక్కరు కూడా, దేవుని మనసు కూడా అదే, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయన చిత్తము కాదు, ఆయన ఉద్దేశం అంతకన్నా కాదు. నినవే పట్టణస్థుల విషయంలో దేవుడు అంటాడు, ఒకసారి చూస్తారా? యోనా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది ఆ మాట. తీస్తారా? 4వ అధ్యాయం చివరి వచనం. అయితే చాలానా? 125,000 మందా?
లక్షణ ఎంతన్నా సంఖ్య ఎంత? 125,000. 125,000 మంది యొక్క ప్రజల విషయమట. ఆ నినవే అనే మహాపట్టణం విషయంలో వారు కుడి ఎడమలు తెలియని వారట ప్రజలట. దేవుడు అంటా ఉన్నాడు, యోనాకు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, యోనా, నా ప్రజలు అక్కడ నశించిపోతున్నారు, వారికి సువార్త ప్రకటించిపోమని యోనాకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే యోనా ఏం చేశాడంటే, ఆయన నినవే పట్టణానికి వెళ్ళకుండా తన మార్గాన్ని తార్షీషు వైపుగా వెళ్ళాడు. అనేకమైన ఒక ప్రళయం వచ్చేసింది. లాస్ట్కు చివరికి ఆ సముద్రంలో పడవేయబడ్డాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అక్కడ చివరిలో దేవుడు అంటున్నాడు ఏంటంటే, వారికట అసలు కుడి ఎడమలు తెలివయట, వారి విషయంలో నేను విచారపడవద్దా అంటున్నాడు. దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే, ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనే దేవుడు, దేవాతి దేవుడు ఆ పరమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ దినమున మనము ఇంత సౌఖ్యంగా, ఇంత హుందాగా, ఇంత సంతోషంతో దేవుని ఈ మందిరంలో ఆరాధిస్తున్నామంటే దీనికి మనం దేవుని బాగా వెతికామని కాదు, దేవుని మనం బాగా తెలుసుకున్నామని అంతకన్నా కాదు. నేను ఖచ్చితంగా అంటాను, ఒక పాటలో ఒక భక్తుడు ఏమని రాశాడంటే, నే వెతికి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనం వెతకలేదు, వాస్తవానికి మనం అసలు ఏమాత్రం ప్రయాసపడలేదు, వట్టిగానే మనకు రక్షణ ఇచ్చాడు. అక్కడ నుంచి దిగి వచ్చి ఏ ఒక్కరు నశించిపోకూడదని ఆయన చిత్తము కాదు కాబట్టే మనం బ్రతకాలని, అతని కొరకు అతనితో కూడా సదాకాలం మనం నివసించాలని, యుగాయుగాలు ఉండాలని దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు ఆ పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. అదే సందర్భాన్ని యోనాకు చెప్తే యోనా ఆయన యొక్క మాట వినలేదు. నేను అంటున్నాను, ఈ భారము, ఈ యొక్క బాధ్యత, ఈ మనస్సు ఎవరిదయ్యా అంటే క్రీస్తు యొక్క మనసు, క్రీస్తు యొక్క భారము, క్రీస్తు యొక్క ఆవేదన ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా నరకాగ్నికి వెళ్ళకూడదు, ఎవరు కూడా ఆ లోక సంబంధంలో నిలిచి ఉండకూడదు. నేను అంటున్నాను, ఈ రోజున ఈ భారము అది యేసు ప్రభుదో, లేకపోతే మోషేదో, లేకపోతే యోనాదో, లేకపోతే నెహెమ్యాదో, అంతకన్నా కాదు, మన అందరిది. ఒక మాటలో చెప్పాలంటే మన అందరి బాధ. నేను ఒక మాట చెప్తున్నాను, వ్యభిచారం చేత అప్పటి వరకు సమాజంలో సరిగా గుర్తింపు లేని స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. ఆమె అందరూ నీళ్లు చేదుకొని వచ్చినప్పుడు ఆమె మధ్యాహ్నం వేళ వచ్చేది, మధ్యాహ్నం వేళ వచ్చి నీళ్లు చేదుకునేది. ఆమెను ఆ సమాజంలో చాలా చిన్న చూపు చూసేవారు, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటిది ఆమె యేసుప్రభు ఎప్పుడైతే తనతో మాట్లాడాడో ఆమె కుండ వదిలిపెట్టింది అక్కడ. అంటే తన పాప జీవితాన్ని, ఆ పాపపు స్వభావాన్ని అంతా వదిలిపెట్టి సమాజంలోకి వెళ్ళింది. అంతవరదాకా ధైర్యంగా సమాజంలోకి వెళ్ళలేని స్త్రీ ఎట్లా సమాజంలోకి అంత ధైర్యంగా వెళ్ళిందయ్యా అంటే, నేను అంటున్నాను, పాపమును ఎప్పుడైతే వదిలిపెట్టిందో ధైర్యంగా సమాజంలోకి వెళ్ళిపోయాం. అంటుంది, నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అని అంటూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె మార్చబడ్డది, సమాజంలోకి ధైర్యంగా వెళ్ళింది. నేను పొందిన రక్షణ, నేను పొందిన ఈ యొక్క ఉన్నతమైన భాగ్యము నా ప్రజలందరికీ కావాలని సమాజంలోకి వెళ్ళి తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు సమాజం అంతా కదిలి వచ్చిందట. ఊరే మార్చబడ్డది, ఒక మాటలో చెప్పాలంటే. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ బాధ్యత ఒక సేవకుడిది, సారథి మాత్రమే కాదు, అమ్మగారిది మాత్రం అసలు అంతకన్నా కాదు, ఇది అందరిది, మనది. ఇంకొక మాట బైబిల్ సెలవిస్తూ ఉంది, గొర్రెని కంటదట. అర్థమవుతుందాక? అంటే సేవకుడు అనేవాడు దేనికి సాదృశ్యంగా ఉంటాడంటే గొర్రెల కాపరి, గొర్రెలను మేపేవాడు, కానీ ఆయన గొర్రెలు కనలేడు. గొర్రెలు ఎవరంటే సంఘస్థులు. మీరేం చేయాలంటే, మీరు మార్చబడి మీ సత్ప్రవర్తన ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ యొక్క ఉన్నతమైన భక్తి జీవితం ద్వారా మీ సాక్ష్యాన్ని బయట మీరు వెల్లడి చేస్తున్నప్పుడు అనేకులు క్రీస్తు యొద్దకు నడిపించబడాలి. హల్లెలూయా. అది ఆ దేవుని యొక్క మనసు, అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క ఆ చిత్తము. హల్లెలూయా. నేను అంటున్నాను, మనం మారి సంవత్సరాలు అవుతుంది, కానీ మనం ఒక్కరిని కూడా, కనీసం మన ఇరుగు వారిని, మన పొరుగు వారిని, మన పక్కింటి వారిని కూడా క్రీస్తు వద్దకు తీసుకొచ్చిన దాఖలాలు అసలే ఉండవు. నేను అంటున్నాను, ఈ రోజున ఈ భారము మీ అందరి మీద మోపబడిందని నేను ప్రభు మాటగా చెప్తున్నాను. హల్లెలూయా. నేను ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఈ మోషేను గురించి నేను ఎందుకు ఈ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, తన ప్రజలు అంటే తన రక్త సంబంధికులు కాదు, తన వారు అసలే కాదు. ఇక్కడ నెహెమ్యా కూడా తన ఉపవాసం ఉండట దేవునికి మొర పెట్టాడట. ఇంకా అసలు ఉన్నతమైన మాట ఏంటంటే, తన పితరులు చేసిన పాపాలట, అవి నా పాపముగా ఒప్పుకుంటున్నాను ప్రభా, దయతో వారిని క్షమించమని అంటాడు. ఎందుకయ్యా ఈ బాధ, ఎందుకయ్యా నీకు ఇదంతా? నువ్వు ఒక రాజు దగ్గర ఒక గిన్నె అందించే వాడిగా ఉన్నావు కదా,
నువ్వు ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉన్నావు కదా, నీకు ఈ బాధ ఈ భారము ఎందుకయ్యా అంటే, నేను ఖచ్చితంగా దేవుని మాటగా చెప్తున్నాను, భక్తిలో ఎదిగినవాడు, ఆ దేవునిలో ఎదిగినవాడు ఎలా ఉంటాడంటే దేవుని యొక్క మనసు కలిగి ఉంటాడు. ఆ దేవుని మనసు ఏంటిదయ్యా అంటే, నేను ఈరోజు చెప్తున్నాను, ఖచ్చితంగా నశించిపోతున్న ఆత్మల్ని కనబడుచున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా కన్నీరు విడిస్తావు, నువ్వు ప్రార్థన చేస్తావు, వారి విషయంలో నువ్వు అంగలారుస్తావు. ఈ యొక్క అనుభవంలోకి మనం ఖచ్చితంగా రావాలి. హల్లెలూయా. నేను అంటాను, చాలామంది నేను సంఘాలలో విశ్వవాణి పరిచర్యకు వచ్చిన తర్వాత నేను చూశాను. అంతవరదాకా నేను కూడా సేమ్ మీలాగ ఒక సంఘంలో కట్టబడి ఉండేవాడిని. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వినడం, పరిచర్య చేయడం, ఇంటికి వెళ్ళడం, సేవకులతోటే ఉండడం. కానీ నేను దేవుడు నన్ను ఎప్పుడైతే పిలిచి నన్ను ముందుకు నడిపించాడో, అనేక సంఘాలను చూస్తున్నప్పుడు, సేవకులను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, చాలామంది ఎలా అనుకుంటారంటే, నాకు, నా పిల్లలు, నా కుటుంబము ఇదే ఈడికే సరిపోద్దిగా, ఇక వేరే ఏది అవసరం లేదు వాళ్ళకి అసలే. నేను అంటున్నాను, అదే దేవుడు నీ పక్షంలో కూడా అలాగే అనుకుంటే అసలు ఆ రక్షణ నీ వద్దకు వచ్చేదే కాదు. అసలు నువ్వు దేవుణ్ణి ఈ రోజు ఎంత హుందాగా ఈ మందిరంలో కూర్చుండి నువ్వు ఆరాధించేవాడిని అసలే కాదు. మా సేవకునితో నేను కలిసి నేను ఆ మందిరంలో నేను ఉన్నప్పుడు ఏం చేసేదంటే, కొన్ని ప్రాంతాలు, మా చుట్టుపక్కల ప్రాంతాలలో సేవ లేదు, సేవకుడు లేడు. మేము మా సేవకునితో కలిసి వెళ్ళేది, ప్రభా నిజంగా ఈ ప్రాంతంలో సేవ లేదు ప్రభా, ఎవరు కూడా ఇంకా మార్చబడలేదు, అన్య సంప్రదాయాల్లో ఉన్నారు ప్రభా, దయతో ప్రభా ఈ ప్రాంతం పట్ల మీరు కనికరం చూపండి, మీ కృప చూపండి ప్రభా, ఒక సేవకుని పంపించండి, అనేకులు నశించిపోతున్నారు ప్రభా అని మేము ప్రార్థన చేసినప్పుడు, మా చుట్టుపక్కల ఉన్న ఒక ప్రాంతంలో వాడికి కొద్ది రోజుల్లో ఒక సేవకుడు వచ్చాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అంటున్నాను, 99 నీతిమంతుల కంటేనట ఒక పాపి మార్చబడితే పరలోకమందు గొప్ప విందు, గొప్ప సంతోషం జరుగుతాడట. అంటే దేవుడు ఎంతగా ఒక పాపిని వెతికి ఒక పాపిని ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడంటే మీరు ఆలోచన చేయండి. ఇంకా బైబిల్ మాట చెప్తున్న సత్యం ఏంటంటే, దుష్టుడు దుష్టత్వం చేత మరణించుట నాకేమన్నా సంతోషమా, వాని యొక్క దుష్టత్వం మాని నా వైపు తిరుగుట నాకు సంతోషము కదా అంటాడు. నేను అంటున్నాను, దేవుని యొక్క చిత్తము మనం పాపములో మరణించడం కాదు, దుష్టత్వంలో మరణించడం అంతకన్నా కాదు, పాపము మాని ఆ పవిత్రంగా బ్రతకడమైన చిత్తం. కాబట్టి నేను అంటున్నాను, ఆ భారము, ఆ బాధ్యత ఈరోజు మన అందరి మీద, సేవకునితో కలిసి మన అందరి మీద ఉంది. కాబట్టి మీకు కలిసిన కాడ, మీకు తెలిసిన కాడ, మీ పని స్థలాల్లో కూడా మీ సాక్ష్యము ఎలా ఉండాలంటే ప్రచురించబడాలి. మీ సాక్ష్యము ఎలా ఉండాలంటే తేట చెల్ల చేయబడాలి ఖచ్చితంగా. నేను అంటున్నాను, కయ్యూనుతో దేవుడు ఏమంటాడో తెలుసా? నీ తమ్ముడు ఏడని చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, నాకు తెలియదని చెప్తాడు. మళ్ళీ తర్వాత ఇంకేం మాట అంటాడంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలనెత్తుకొలవా అంటాడు. అంటే నేను అంటాను, మనము గనక దేవునిలో ఖచ్చితంగా ఒక సాక్ష్యం కలిగి జీవిస్తే నువ్వెవ్వరికి చెప్పని అవసరం లేదు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు బబులోను దేశంలో ఉన్నారు, వారు ఎవ్వరికి సాక్ష్యం చెప్పలేదు, అస్సలే చెప్పలేదు సాక్ష్యం. వారు చెప్పిన ఉన్నతమైన సాక్ష్యం ఏందో చెప్పాను నేను. వాళ్ళు ఉన్నతమైన రాజ్య భోజనం పెట్టినప్పుడు ఆ అన్నం వలన మా జీవితాలు అపవిత్రపరచబడతాయని ఆ అన్నాన్ని ముట్టుకోలేదు వాళ్ళు. అలా ముట్టుకోనందుకట వీళ్ళందరూ పగబట్టి అగ్నిగుండంలో వేయాలని, సింహాల బోల్లో వేయాలని వాళ్ళు చేసినప్పుడట వాళ్ళ అన్న ఒక తెగింపు మాట అని చెప్పన, మా దేవుడు అగ్నిగుండంలో నుంచి కానీ రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు. ఎంత గొప్ప తీర్మానం అంటే, ఉన్నతమైన భక్తి స్టాండర్డ్ అంటే అది. దేవుడు రక్షించినా ఓకే, దేవుడు రక్షించకపోయినా దేవునికి స్తోత్రం. యోబు కూడా అదే అంటాడు కదా, అన్నీ తీసుకొని పోయినప్పుడు దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుపోయాడు, దేవుని నామానికి స్తుతి కలుగును గాక అంటాడు. ఈ యొక్క వైరాగ్యం, ఈ యొక్క ఆసక్తి, ఈ యొక్క భారము ఎవరి లోపల వస్తుందో నిజంగా వారిని బట్టి నా దేవుడు చాలా మురిసిపోతాడు. హల్లెలూయా. ఈ రోజు నా నిజంగా చెప్తున్నాను, మనం అలాంటి స్థితిలోకి వచ్చుదుము గాక. నేను ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అలాగే సేమ్ మోషేకు వాళ్ళు ఎలాంటి వారు కానప్పటికీ కూడా ఆయన ఎంత భారం కలిగిన వాడినాడు. నేను అంటున్నాను, పదే పదే నాకు నేను వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, యోసేపు కూడా చాలా నిస్వార్థంతో తన తల్లిదండ్రుల దగ్గరికి, అన్నల వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, డాడీ నాకు ఇలాంటి కల పడ్డది, 12 పనులు ఉన్నాయి, 11 పనులు నాకు ఇట్లా సాగిల పడ్డాయి అని చెప్పి నిస్వార్థంగా చెప్పాడు. ఆయన ఎలాంటి స్వార్థంతో చెప్పలేదు. చెప్తే వాళ్ళ అన్నలు ఆ మాటలన్నీ విన్నారు, తీసుకుపోయి బొందలో పడేసారు, గుంటలో పడేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సొంత వీళ్ళు బ్లడ్ రిలేషన్ అంటే ఒక వ్యక్తి ఎదగడము సొంతవానికే గణపరచబోవడం సొంతవానికి అంత ఇష్టం లేదు. కానీ మోషే అంటున్నాడు, తన ప్రజల భారము చూసాను అంటున్నాడు. నెహెమ్యా అంటున్నాడు, వారి నిమిత్తం అట ప్రార్థన చేసిందట, ఉపవాసం ఉన్నాడట.
సమరయ స్త్రీ కూడా తన రక్షణ పొందుకుని సైలెంట్గా ఉండొచ్చు. నా ప్రజలు ఉన్నారని సమాజంలోకి వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఈ మాట మరల గుర్తు చేస్తున్నానంటే, మన దేవుడు నిజంగా ఈ భారము నీ ఎదుట నా ఎదుట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయడం లేదని అనడం లేదు, కానీ మీరు ఇంకా చేస్తున్న దానికంటే మీరు ఇంకా ఉన్నతంగా, మీరు బలముగా, భారము కలిగి మీరు చేయాలనే నా యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. నాకంటే ముందరగా దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా. నేను రెండో మాటగా ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఏసన్న గారట, మీ అందరూ తెలుసు కదా, ఇందాక అయ్యగారు పాట పాడాడు. ఏసన్న గారట తన చివరి దినాలలో, ఆవాసన కాలంలో తనకొక చింత ఉండిపోయిందట. ఆ చింత ఏంటిదయ్యా అంటే, మినిస్ట్రీని ఎవరికి అప్పగించాలి, ఈ మినిస్ట్రీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, నేను పోయిన తర్వాత మినిస్ట్రీ ఎన్ని చీలికలు ఏర్పడతాయి అని చాలా విపరీతమైన వేదనలో ఆ మంచాలో పడుకొని, మరణ పడకలోనే చాలా వేదన పడుతూ ఉన్నాడట. ఒక రోజు నా దేవునితో అడిగాడట, ప్రభా నాకు ఒక 6 నెలలు టైం ఇవ్వు ప్రభా, ఈ మినిస్ట్రీని చక్కబెట్టడానికి, నేను కొన్ని బాధ్యతలు కొంతమందికి అప్పగించడానికి ప్రభా నాకు అవకాశం అడిగాడట. దేవుడు కష్టంగా అవకాశం ఇచ్చాడట 6 నెలలు. 6 నెలల తర్వాత దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడట, వాక్యంతో మాట్లాడాడట. యెషయా గ్రంథం నుంచి, నేను నీ నోట ఏ మాటలు అయితే పెట్టానో నీ పిల్లల నీ సంతటి నోట కూడా పెట్టి నేను వాడుకుంటానని చెప్పాడట. అప్పుడు అన్నాడట, తన సేవకులతో పిలిచి అందరితో అన్నాడట, అరే నేను అప్పుడు నాలో, నా హృదయంలో ఉన్న చింత, నా భారం అంతా తొలగిపోయిందిరా, ఇప్పుడు నేను సంతోషంగా నా దేవుని యొద్దకు వెళ్తానన్నాడట. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, తన పిల్లలు, తన దగ్గరున్న పిల్లలట తన వంటి వారు అయినప్పుడు తన తండ్రి ఎంతో మురిసిపోతాడు. అంతవరకు చింత ఉంటుంది. ఎందుకుంటే తెలుసా, నేను లేకపోతే ఈ కుటుంబం ఎలా అయిపోతుందో, నేను లేకపోతే అసలు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారని ఏ తల్లిదండ్రికైనా సాధారణంగా కలిగే ఒక క్వశ్చనే ఇది, ఒక బాధనే. నేను అంటున్నాను, తండ్రి యొక్క బాధలో, తండ్రి యొక్క బాధ్యతలో ఏ తల్లి, ఏ బిడ్డలైతే పాలు పంచుకుంటారో ఆ తండ్రి ఖచ్చితంగా నేను చెప్పగలను, గుండెల మీద చేసుకొని సంతోషంగా ఎలాంటి అసమాధానం లేకుండా నిద్రపోతాడు. నేను అంటున్నాను, మన ఆత్మీయ జీవితంలో సేవకుడు మీ పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి ఈ సేవను జరిగిస్తున్నప్పుడు మీరు కూడా సేవకుని యొక్క భారము, బాధ్యతను మీరు ఎరిగిన వారై అంతే వైరాగ్యంతో, అదే భారంతో మీరు సేవకునికి సహకరించాలి. నేను అంటే మీ సార్ని నేను పొగడాలని కాదు, కానీ నిజంగా ఒక మాటలో చెప్పనా, సమస్తాన్ని వదిలిపెట్టుకొని మీ కొరకు వచ్చాడు. సేమ్ మోషే కూడా ఐగుప్తు యొక్క సకల సమృద్ధిని వదిలిపెట్టి తన ప్రజల కొరకు ఐగుప్తుకు వచ్చాడు. ఎందుకు అసలు నేను ఒక మాట చెప్తున్నాను, ఎందుకయ్యా అంటే ఎవరు నశించిపోకూడదని, మీలాంటి వారు ఇక్కడ దేవుని కొరకు కట్టబడాలని, దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధపరచబడాలని, ఆ పెళ్లి కుమార్తె సంఘంగా మీరు సిద్ధపరచబడాలని ఆ సేవకుడు మీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆ సేవకుని కానీ, సేవను కానీ, ఈ భారాన్ని కానీ మీరు నిర్లక్ష్యం చేయకూడదు. సండే వచ్చింది, వెళ్తున్నాం, పోతున్నాం, వాక్యం వింటున్నాం అన్నట్టుగా మీరు ఎవ్వరు కూడా అంత అనాలోచనగా, అంత అశ్రద్ధగా తీసుకోకూడదు. వాక్యం సెలవిస్తుంది. ఈ మాట నేను చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను కానీ చెప్తున్నాను. యెహోవా కార్యాన్ని అన్నట్టు అశ్రద్ధ చేయవాడు, నేను చెప్పలేను, కానీ మీరు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. సేవకుని యొక్క మాటను దైవ మాటగా మీరు తీసుకోవాలి. హల్లెలూయా. నేను చివరిగా నేను రెండో మాట చెప్తున్నాను. ఒకసారి హెబ్రీ పత్రిక తీస్తారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. ఒప్పుకోనండి. ఇంకొక వచనం, చాలు అని సార్. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, మోషేనట మళ్ళీ ఇక్కడ సేమ్ పెద్దవాడు అయ్యాడట. ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు యొక్క ధన సమృద్ధిని వదిలిపెట్టాడట. ధన సమృద్ధి అంతా వదిలిపెట్టాడట. నేను అంటున్నాను, ధనము లేకుండా నేను ఒకరోజు విశ్వాన్ని పరిచర్యకు వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా ఆలోచన చేయాలని చెప్తున్నారు. పరిచర్యకు వచ్చాను. వచ్చిన తర్వాత విజిటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఇంటి యజమాని వచ్చేయమన్నాడంటే, అసలు నీకు తలకాయ ఉందా అన్నాడు. ఇట్లనే అన్నాడు, సేమ్ మాట, మీకు తలకాయ ఉందా అన్నాడు. అలాగే కూర్చున్నా. కూర్చుండి ఉండిపోయాను. సార్ మేడం లేదా అన్న.
ఎందుకు అసలు మేము టిఫిన్ చేయొద్దా, నువ్వు ఏ టైం పడితే ఆ టైం వేస్తావా అన్నాడు. అట్లాగే కూర్చుండిపోయినా. ఇంకా ఆయన వాగుతూ ఉన్నాడు. కూర్చుండిపోయిన తర్వాత అంతలోనే వాళ్ళ భార్య వచ్చింది. భార్య వచ్చి, ఏంది బాబు మీద అరుస్తున్నావేంది అన్నది. ఎప్పుడు పడితే అప్పుడే వస్తాడా, మనం టిఫిన్ చేయొద్దా, అల్లపాల లేదా అని అన్నాడు. నేను అన్నాను, బాబును ఆయన ఊరికి ఏం రాలేదు, నాకు ఫోన్ చేసే వచ్చాడు అని చెప్పాను. నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్తున్నాను, సరే నేను ఫోన్ చేయకనే మన వాళ్ళే కదా అని ఒక చొరవతోటి వెళ్ళాను అనుకోండి, అంటే జనరల్గా చెప్తున్నా, వెళ్ళాను అనుకోండి, వెళితే బ్రదర్ నీకు అంటే టైం లేకపోతే మీరు మరలా రండి, సాయంత్రం రండి, ఈవినింగ్ ఇంకెప్పుడైనా తర్వాత రండి అని చెప్పవచ్చు. ఒక సాధారణమైన విషయమే ఇది. ఆయన అలా అనేసాడు. ఆమె బాబు దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఆయన కొద్దిగా బీపీ పేషెంట్, మీరు వేరేలా అనుకోవద్దు అని చెప్పి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవా జీవితంలో అందరి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ అవసరతలు, సుఖము, సౌఖ్యము ఎన్ని వదిలిపెట్టుకోవాలో నిజంగా చెప్తున్నా, ఈ చిన్న వయసులోనే అంత ఇబ్బంది ఉంటుంది, చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. అవన్నీ చెప్పలేము, ఎందుకంటే చెప్తే పాస్టర్ గారు పైసల విషయంలో అడుగుతున్నాడేమో, ప్రేరేపిస్తున్నాడేమో అనుకుంటారు. అడగలేము, ప్రేరేపించలేము, చెప్పలేము, చాలా ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ నేను అంటున్నాను ఖచ్చితంగా, ఈ మోషే ఏమంటున్నాడంటే, ఐగుప్తు యొక్క ధన సమృద్ధి అంతా వదిలిపెట్టాడట. ఐగుప్తు యొక్క ధన సమృద్ధిలో ఆయన రాజు తర్వాత రాజు, సుఖాన్ని వదిలిపెట్టాడు. నెక్స్ట్ రాజు అనే విధానాన్ని కూడా తెలుసు ఆయనకు, దాన్ని కూడా పక్కన పెట్టాడు ఖచ్చితంగా. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఘనతను, పేరును, ప్రఖ్యాతను అంతా వదిలిపెట్టి ఇక్కడ క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యం అనుకున్నాడట. ఎంత ఈ మాట నాకేం అర్థం కాదు, కానీ నింద భాగ్యం ఏంది ఒకసారి చెప్పండి. నిందలు పడుతున్నప్పుడు మనసు గాయం అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది, వేదన అనిపిస్తూ ఉంటుంది. మేము కూడా మనుషులమే కదా, మాకు ఇంకా వేరే కొత్తగా ఏం లేవు కదా. అంటే చాలా ఇబ్బందిగా అనిపించినా కూడా క్రీస్తు వైపు చూసి వెళ్ళడమే. అయినా కూడా మేడం నాకు ఇబ్బంది ఏం లేదు, సార్ తెలియకుండా అన్నాడు లేని మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసి కలెక్షన్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తులో ఒక సమృద్ధి అంతా వదిలిపెట్టాడు, రాజరికమును వదిలిపెట్టాడు, రాజ్యభోగం అంతా వదిలిపెట్టాడు. లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ఐగుప్తు అనే మాటకు మనకు కొద్ది ఆలోచన చేయగలిగితే, లోకం యొక్క సమస్తమును వదిలిపెట్టాడు, లోకం యొక్క ధన సమృద్ధి అంతా వదిలిపెట్టాడు. లేఖనం సెలవిస్తుంది, ధనాపేక్ష సమస్త మూలానికి కీడని చెప్తా ఉంది. కాబట్టి నేను అంటున్నాను, ఆ సమస్తాన్ని వదిలిపెట్టాడు మోషే. ఒక సేవకుడు కానీ ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా వాడబడాలంటే, ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిలబడాలంటే ఎన్నిటిని వదిలిపెట్టాలో తెలుసా? శరీరము లాగుతూ ఉంటుంది. నువ్వు సేవ అని సేవకి వెళ్ళిపోయావు, నీ దగ్గర ఏముందని అడుగుతాంటే కొన్ని పరిస్థితుల్లో. నువ్వు సేవ అని వెళ్ళావు, కనీసం నీ పిల్లలకు హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా ఏం లేదు కదా అని కొన్ని పరిస్థితులు మీద డామినేషన్ చేస్తూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేము, దేవుని దగ్గర కూర్చున్నాను తప్పితే. నేను అంటున్నాను ఖచ్చితంగా, మోషే మాత్రం మా అందరికంటే గొప్ప విషయం ఏంటంటే, సమృద్ధిని వదిలిపెట్టాడు, నిందను భాగ్యంగా ఎంచుకున్నాడు, అన్నిటిని వదిలిపెట్టి ఆ దేవుని కొరకు బయటకు వచ్చేసాడు. నేను ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కూడా పరమును విడిచాడు, భూలోకానికి వచ్చాడు. ఈ సందర్భాన్ని కూడా నేను దేవునితో కంపేర్ చేస్తూ ఉన్నాను. ఈ మనసు కూడా ఎవరిదయ్యా వదిలిపెట్టుకోవడం అంటే, దేవుని మనసు. దేవుని మనసు ఏంటంటే వదిలిపెట్టుకోవడం. క్రీస్తు మనసు ఏంటంటే ఇతరులకు ఇవ్వడం, ఇతరులకు పంచిపెట్టడం, ఇతరులకు వారి క్షేమాన్ని కోరడం. మోషే అటువంటి విధానంలో చేశాడు. నేను అంటున్నాను, ఆయన లోక స్నేహాన్ని వదిలిపెట్టాడు, ఐగుప్తు యొక్క స్నేహాన్ని వదిలిపెట్టాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా అని లేఖనం సెలవిస్తుంది. అపోస్తల కార్యములు ఉంటుంది, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందుడని ఉంటుంది. నేను అంటున్నాను, మీరు కనుక లోకంతోటి వేరే స్నేహం అంటే మీరు జీవించకపోతే ఖచ్చితంగా దేవుని కొరకు మీరు నిలబడలేరు. బ్రదర్ అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు, ఏమన్నా దేవునివా మీరు అనవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక బైబిల్ సందర్భాన్ని గుర్తు చేస్తాను. యెహోషాపాతు రాజు దేవుని చేత వాడబడుతున్నవాడు. ఆహాబ్ అనే వ్యక్తి దేవునికి విరుద్ధమైన వ్యక్తి. ఆహాబ్ అనే వ్యక్తి ఒక రోజున యెహోషాపాతుకు సకల సమృద్ధి కలిగింది, అతనితోటి వియ్యం అందిండు, అంటే పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. వాళ్ళ పిల్లల విషయంలో కుదుర్చుకున్నాడు. ఆ సంబంధానికి వెళ్ళడమే అసలు చేసిన బుద్ధి తక్కువతనం. అసలు మనం దైవ సంబంధంగా ఆలోచన చేస్తే వెలుగుకు చీకటికి పొత్తు ఎక్కడదని లేఖనం సెలవిస్తూ ఉంది. నేను అంటున్నాను, అలాంటి వ్యక్తి పొత్తు కుదుర్చుకున్నాడు. ఒక రోజున యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆహాబ్ ఏం చేస్తాడంటే మారు వేషంలో వస్తాడు, ఇతను మాత్రము రాజవస్త్రంలోనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ శత్రువు యొక్క సైన్యం అంతా టార్గెట్ ఎవరిని చేస్తారంటే యెహోషాపాతుని టార్గెట్ చేస్తారు. అప్పుడు వరుతాడు, అయ్యో నేను కాదు అని వరుతూ ఉంటాడు. నేను అంటున్నాను,
మన స్నేహము ఎవరితో చేస్తామో అక్కడ ఆయన చేయవలసిన స్నేహం చేయలేదు కాబట్టి ఆయనకు ఒక ప్రాణం మీదకి వచ్చేసింది. నేను చెప్తున్నాను ఖచ్చితంగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని లేఖనం సెలవిస్తుంది. మనం చాలా నేనేమంటారు బైబిల్ కొటేషన్ ఏంటంటే మనం అన్యులం చేసుకొని వారినట దేవునిలోకి నడిపించాలట. మనం మారడమే సరిపోవడం లేదంటే ఇంకా వాళ్ళని చేసుకొని ఇంకా దేవునిలోకి నడిపించడం అనేది ఇది గొప్ప విషయం. ఇది నాకు తెలిసిన కళ్ళ ముందు చాలామందిని చూసిన అన్యులను చేసుకున్నారు. వారు దేవిని ఆరాధించలేక ఇప్పుడు అన్య సంప్రదాయాల్లో దేవుని మందిరాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరు నేను చెప్పే మాట ఏంటంటే మీ పిల్లల విషయంలో ఇలాంటి తప్పిదం అస్సలే చేయకూడదు. ఒక ఆత్మీయుడు ఏం కోరుకోవాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిని కోరుకోవాలి. అందుకే లేఖనం సెలవిస్తుంది, శరీర సంబంధమైన వాటి మీద మనసు నుంచుతారట, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు నుంచుతారట. మనం అక్కడే తెలుస్తుంది. మన స్నేహం ఎవరితో చేస్తున్నామో అక్కడే అర్థమైపోతుంది మనకు. అసలు మన స్నేహము కానీ మన విధానం కానీ ఎవరితో చేయాలంటే భక్తి చేసే వారితో చేయాలి. నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే సౌలు రాజు తన గాడిదలు వెళ్ళాయి అంటే పోగొట్టుకున్నాడు. గాడిదలు పోయిన తర్వాత ఒక రోజున సమూయేలు దగ్గరికి వెళ్ళారు, తాను తన పనివాడు. వెళ్ళిన తర్వాత అంటాడు, ఈ రోజు నువ్వు అక్కడికి వెళ్ళి తన ప్రవక్తలతో ఉండమని చెప్తాడు. ప్రవక్తలతో ఉన్న సౌలు అతన్ని చూసిన అనేకులు ఏమంటారో తెలుసా, సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా అంటారు. అర్థమవుతుందా మేడం? అంటే ప్రవక్తలలో సావాసం చేసినందుకే సౌలునట ఇతను కూడా ప్రవక్త అనుకొని అన్నారట ఆ రోజు ప్రజలు. మనం ఎవరితో స్నేహం చేస్తారో మనల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తారు, మనల్ని కూడా అలాగే అంచనా వేస్తారు. మనం దయచేసి నిజంగా చెప్తున్నాను, ఆ లోక సంబంధాలతో చాలా తక్కువగా ఉండాలి. మనం దేవునితో ఉండాలి. మన దైవ సంబంధంగా దేవునితో దేవుని సేవకులతో మనం అంటుకట్టబడి సావాసంలో ఉండాలి. కానీ లోకంతో సావాసము, దేవునితో వైరము ఖచ్చితంగా వైరమే. నేను అంటున్నాను, మోషే సమస్తాన్ని వదిలిపెట్టుకొని తన ప్రజల కొరకు నిందను అనుభవించడానికి వచ్చాడు. నేను అంటున్నాను, దైవ సంబంధమైన పిల్లలతో నువ్వు సావాసం చేస్తున్నప్పుడు నిందలు అవమానం వచ్చినాయా భరించి ఏం కాదు, నీ ప్రతిఫలం పరలోకమందు అత్యధికం అయిపోతుంది. మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు హింసలు చేస్తున్నప్పుడట మీరు ఎంతగానో సంతోషించమని మత్తయి సువార్తలో ఉంటుంది. దయచేసి మీరు కూడా అలాంటి విధానంలో ఉండాలని నేను ప్రభు మాటగా చెప్తా ఉన్నాను. నేను 3వ మాటగా చెప్తున్నాను. ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనం. చాలన్న సార్, ఇక్కడ ఈ సందర్భం అంతా నేను చెప్తున్నాను ఏంటంటే, మోషే సీనాయి పర్వతం ఎక్కి ఆ దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో గడుపుతున్న సమయంలో కొద్దిగా ఆలస్యమైనప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే బంగారం అంతా పోగేసుకున్నారు, ఆ దూడని చేసుకున్నారు, డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ విస్తారంగా దేన్నైతే వదిలిపెట్టారో, దేన్నైతే పాపము అది సరి అనేది కాదని విడిచిపెట్టారో అదే క్రమాన్ని మళ్ళా వాళ్ళు పట్టుకొని ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఏమన్నాడంటే, మోషే నువ్వు కిందికి వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, విస్తారంగా ఆ పాపంలో పడి ఉన్నారని చెప్పినప్పుడు ఆ దేవుడు ఏమనంటాడంటే, వీళ్ళందరినీ నేను చంపి పడేస్తా, నిన్ను నీ సంతతిని నేను కానాను తీసుకుపోతానని దేవుడు చెప్పాడు. ఇది ఎంత గొప్ప ఆఫర్ చెప్పండి. ఒక మాట నాకు తెలిసి మనసంటలు అయితే ఎగిరి గంతేస్తారు. నిజంగా నన్ను నా కుటుంబాన్ని తీసుకెళ్తావు ప్రభా అని అనుకుంటారు. ఆడ మోషే అంటాడు, ఇక్కడ నాకు చాలా గొప్ప మాట ఏంటంటే, అవసరమైతే ఇక్కడ 33వ వచనంలో చూస్తారా ఒకసారి, అదే అధ్యాయం 33వ వచనం. చాలానా? దేవుడు ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు నా సొత్తైన జనాంగము, వారిని నేను పేరు పెట్టి పిలిచి ఉన్నానని చెప్పిన దేవుడే
వీళ్ళు నాకు ఇష్టానుసారంగా జీవించలేదు, వీళ్ళు నేను చంపి పడేస్తాను దేవుడే చెప్పాడు. కానీ మోషే అంటున్నాడు, అవసరమైతే ప్రభా నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తొలగించమంటాడు, కానీ వారిని అలా చేయకయా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఎప్పుడన్నా ఒక ఆలోచన చేసి నేను సారీ నేను తప్పు చేశానని ఎప్పుడన్నా బైబిల్ సందర్భాలు మీరు ఎప్పుడన్నా చూసారా? అలాంటి సందర్భాన్ని ఎక్కడన్నా ఆయన ఆలోచన చేసి ఒక కార్యాన్ని చేసి అయ్యో నేను చాలా మిస్టేక్ చేశాను, తొందరపడి చేశాను అన్నట్టుగా. ఆయనే ఆలోచనకర్త, అద్భుతకరుడు, మనిషి యొక్క అంతరంగమును ఎరిగినవాడు దేవుడు. అలాంటి వ్యక్తి అట ఇక్కడ మోషే అంటున్నాడు, మీరు ఐగుప్తులోంచి తీసుకొచ్చిన ఈ ప్రజలను ఆయన కొండల్లో వారిని చంపున్నట్లుగా, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లుగా కీడు కొరకే వారిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చారని ఐగుప్తు ప్రజలందరూ అనుకుంటారు ప్రభా, దయచేసి నువ్వు అట్లా చేయొద్దని మోషేనట దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉంటాడట. ఆ మాటనట దేవుడు విన్నాడట. నేను అంటున్నాను, సర్వశక్తి గల జ్ఞానం కలిగిన దేవునికే మోషే ఆలోచన చెప్తా ఉన్నాడు, ఆలోచనకర్తకే ఆలోచన చెప్తా ఉన్నాడు దేవుడు. నేను అంటున్నాను, ఆ దేవుడు ఆలోచన లేనివాడని కాదు, కానీ దేవుడు పొరపాటు పడ్డాడని అంతకన్నా కాదు. కానీ ఏంటంటే నేను అంటాను, ఒక రోజున మా బిడ్డ ఏం చేసిందంటే డాడీ ఫీజు కట్టాలని చెప్పింది నా దగ్గరికి వచ్చి. నేను అన్నాను, అరే ఫీజు కడతానరా, శాలరీ పడలేదని నేను చెప్పాను. మళ్ళీ ఒకరోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, డాడీ ఫీజు కట్టాలంది. ఇంకా నా దగ్గర శాలరీ పడలేదా, కడతా అన్నది. మరొక రోజు కూడా నా దగ్గరికి వచ్చి సేమ్ అలాగే అంది. వెంటనే నేను ఆన్సర్ చెప్పకముందుకు మా బిడ్డ ఏమన్నదంటే, డాడీ ఇంకా శాలరీ పడలేదా నీకు, సరేలే శాలరీ పడలేక కడుతూలే అన్నది. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నేను ఎంతగా సంతోషించానంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా బిడ్డ నాలాగా ఆలోచించింది. ఎందుకు ఆలోచించిందంటే, మా డాడీకి కనుక ఖచ్చితంగా శాలరీ పడేది ఉంటే నా ఫీజు కట్టేవాడే. మా డాడీ దగ్గర శాలరీ పడలేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి ఫీజు కట్టలేకపోయాడు. ఆయన పడేది ఉంటే ఖచ్చితంగా కట్టేవాడే. ఇక్కడ కూడా ఆ మోషే దేవుడు ఎందుకు ఆ మాట విన్నాడంటే, తన పిల్లలు తన వంటి వారైనప్పుడు, తన పిల్లలు తనలాగా ఎదిగినప్పుడు, తన పిల్లలు తనలాగా ఉన్నప్పుడు దేవుడు చాలా మురిసిపోతాడు. నేను ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి పిల్లలు ఆ ఇంట్లో దొంగ పోలీసులకు ఆడుతూ ఉంటారు కదా, ఆడినప్పుడు తండ్రి ఎట్లనైనా దొరకడు. ఎందుకంటే పెద్దవాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి, ఎక్కడ దాచుకోవాలో ఎక్కడ దొరకకూడదు ఆయనకు తెలుసు. కానీ కావలసుకొనే తన పిల్లలకు దొరికిపోతాడు, ఎందుకంటే పిల్లలు సంతోషపడతారు కాబట్టి. ఇక్కడ కూడా దేవుడు ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా దయచేసి ఒక్కసారి నా మాట మీరు కనికరించండి, మీరు వినండి అని ఇజ్రాయేల్ ప్రజల పక్షం ఆయన ప్రార్థన చేసి వేడుకుంటున్నప్పుడు దేవుడు అట ఆ మాటను విని ఉన్నాడట. ఎంత గొప్ప మాట అంటే, దేవుడు మన పక్షం మన మాట వింటాడు, ఖచ్చితంగా వింటాడు. అబ్రహాం కూడా ఏం చేస్తాడంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో, ప్రభువా ఆ ప్రాంతంలో 50 మంది నీతిమంతులు ఉంటే మీరు రక్షిస్తారా, 40 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తారా, ఒక 5 మంది తక్కువైతే మీరు కోపపడరా, మీరు కాపాడుతారా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇది ఎవరి మనసు అయ్యా? నేను మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను, మనం ఇతరుల కొరకు పూట పడాలి. పూట పడడం అంటే అతనికి బదులుగా నేను ఉంటాను, అతనికి బదులుగా నేను జిమ్మదారిగా ఉంటాను, అతనికి బదులుగా నేను నిలుస్తానయ్యా, ఏదనంటే నన్ను చూసుకోండి, నన్ను బట్టి నా ముఖమును బట్టి అతన్ని తప్పించయ్యా అని అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక మాటలో మనం లోక సంబంధంగా మాట్లాడితే నేనేమంటున్నానంటే, నీ చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారి మధ్యలో అనేకులు నశించిపోతున్నారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేసే భారం కూడా నీ మీద ఉందని నేను ప్రభు మాటగా సెలవిస్తున్నాను. దయచేసి మీరు ఎప్పుడు కూడా లోకంలో ఉన్న ప్రజల కొరకు, అలా రక్షణ లేని వారి కొరకు, ఒకవేళ రక్షణలోకి వచ్చి కూడా పడిపోయిన వారి కొరకు మీరు నిత్యము ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో ధూపము వేయాలని నేను ప్రభు మాటగా చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము, చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి 12వ వచనం ఉన్నట్లే, అదే అధ్యాయము 12వ వచనం. చాలా ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడంటే, అంతకుముందు ఒకసారి దేవుడు మోషేతో చెప్పాడు, ఆ ప్రజలందరూ దాహం అని చెప్పినప్పుడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, మీరు బండను కొట్టు నీళ్లు వస్తాయని చెప్పాడు.
అలాగే చేశాడు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఈసారి మాత్రం దేవుడు ఏమని చెప్పాడంటే నువ్వు బండతో మాట్లాడమని చెప్పాడు. ఒక భక్తుడు నేను చెప్తా ఉంటే విన్న మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడట మన శరీరం అంతా, మన ఒళ్ళంతానట చెవులు కలిగి వినానట. అంటే మన శరీరం అంతా, మన ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నానని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అంటే ఇక్కడ మోషే కూడా అంతకుముందు బహుశా ఆయన వినడంలో పొరపడ్డా, లేకపోతే ఎలా పొరపడ్డాడో నేను విశ్లేషించడం లేదు. కానీ వాస్తవానికి ఆయన పాత పద్ధతిని పాటించాడు. బండతో మాట్లాడమన్నాడు, ఆయన పొరపాటు ఏం చేశాడంటే బండను కొట్టాడు. అయినా కూడా నీళ్ళు వచ్చాయి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సర్వ సమాజం ఏమిటో నన్ను మీరు సన్మానించలేదు, మీరు నన్ను గౌరవించలేదు, నా మాటకు మీరు విధేయత చూపలేదు అని దేవుడు మోషే మీద కోప్పడ్డాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన జీవితాన్ని, తన యవ్వన కాలమును, సకల సమృద్ధిని వదిలిపెట్టి వచ్చిన మోషే ఆ ఒక్క మాటతోటి, ఆ దేవుని యొక్క విధేయత చూపనందుకు, ఆయన వినని ఆ పొరపాటుకు నీవు కానాను చూస్తావు కానీ అందులో ప్రవేశించమని చెప్పేశాడు దేవుడు. అసలు నేను అంటున్నా, దేవుడు అవకాశం ఎందుకు ఇవ్వలేదయ్యా? చాలామంది చెప్పే మాట అదే. చాలామందికి ఉన్న అది నేను అంటున్నాను, ఖచ్చితంగా నిజంగా దేవుడు మోసే విషయంలో ఎంతగానో సాక్రిఫై చేసుకున్నాడు. కానీ ఆ ఒక్క విషయంలో దేవుడు నువ్వు చూస్తావు కానీ చేరవని చెప్పాడు. నేను దీనికి ఒక చిన్న నేను బైబిల్ నిన్న వెతుకుతా ఉన్నప్పుడు నా మనసులో అనిపించింది, ఆ మోసే ఆ చిన్న పొరపాటు చేశాడు, నేను కాదనడం లేదు. కానీ మోసే ఖచ్చితంగా దేవునితో ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎట్లా ఉన్నాడు బ్రదర్, నువ్వు ఎలా చెప్తావు అంటే నేను ఒకసారి చెప్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. చాలన్న చాలు. ఇక్కడ పేతురు ఏమంటా ఉన్నాడంటే, ఏలియా మోషే దేవుడు వచ్చినప్పుడట ఆ దేవునితో అంటా ఉన్నాడు, ప్రభువా నీకొకటి, ఆ ఏలియాకొకటి, మోషేకొకటి, మేము పర్ణశాలలు కడతాము, మనం ఇక్కడ ఉండటం మంచిది అంటున్నాడు. మోషే ఆ పాత నిబంధన గ్రంథంలో ఆ దేవుని యొక్క ఆజ్ఞను మనం లేఖనానుసారంగా మాట్లాడితే మీరాడు, కానాను చేరలేదు. వాస్తవమే, కానీ చూశాడు, చేరలేదు. కానీ కొంతమంది నేను విన్నది చెప్తున్నాను. అంటే దేవుడు అన్ని చేసినా కూడా అసలు మోషే ఏం చేసిండు, కానాన చేరలేదు, సింపుల్గా తీసి పడేస్తాడు. నాకైతే అది నిజంగా డైజెస్ట్ కాని విషయం. అది అంతగానో ఆయన కష్టపడితే దేవుడు అంత సులువుగా తీసేస్తాడా అని నేను వెతికినప్పుడు అనిపించింది. ఈ కొత్త నిబంధన గ్రంథంలో అంటున్నాడు, అతనితో యేసు ప్రభుతో వచ్చిన వాడు ఎవరు, ఏలియా మోషే వచ్చారట. వారిని ముగ్గురిని చూస్తున్న ఆ పేతురు అంటూ ఉన్నాడు, మీ ముగ్గురికి పర్ణశాలలు కడతాం, మీరు ఇక్కడ ఉండిపోవడం మనం మంచిది అంటున్నాడు. నేను ఖచ్చితంగా అంటున్నాను, ఆ యేసు ప్రభుతో పాటు ఆ మోషే అక్కడ పరదేశంలో ఉన్నాడని ఖచ్చితంగా లేఖనమే చెప్తా ఉంది, నేను చెప్పడం కాదు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ యేసు ప్రభు కూడా ఏం వదిలిపెట్టాడో మీకు చెప్పన ఖచ్చితంగా చెప్తున్నాను. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక సమస్తమును వదిలిపెట్టి మన కొరకు, మీరు బాగా ఆలోచించండి, పాత నిబంధన గ్రంథంలో కుష్టు రోగులు ఎక్కడ ఉంటారంటే పాలెము వెలుపలు ఉంటారు, అంటే ఊరి అవతల ఉంటారు. వాళ్ళు ఊరి అవతల ఉండే వారికట దేవుడు అందరికీ రక్షణ ఇవ్వాలని దేవుడు అట ఎక్కడ సిలువ వేయబడ్డాడంటే ఆ గొల్గొత కొండ, అది కూడా ఊరి అవతల ఉంటుంది, పాలెము అవతల ఉంటుంది. ఆయన అక్కడ సిలువ వేయబడ్డాడట. పాలెము అవతల ఉన్నవారికి కూడా రక్షణ అందాలని దేవుడట ఏ ఒక్కరు నశించిపోకూడదని పాలెము అవతలనే ఆ గొల్గొత కొండ మీద సిలువ వేయబడ్డాడట. నేను అంటున్నాను, ఖచ్చితంగా ఆయనే అక్కడ చూసి మరణించాడు కదా మోషే. నా దేవుడు కూడా అక్కడే, మోషే కూడా అలాగే వదిలిపెట్టబడ్డాడు అనేక జనుల కొరకు. ఈ యొక్క మాట చెప్తాను, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఒక్కసారి ఈ మాట చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 21వ వచనం అన్న. చాలండి. ఇక్కడ చూడండి, మిమ్మును బట్టి అంటే ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని బట్టి అంటున్నాడు మోషే అంటున్నాడు, కేవలం మీరు చేయబట్టే ఆ కోపంలో మీరు ఆ దూడను విగ్రహంగా చేసుకొని మీరు అలా చేస్తున్నారు కాబట్టి
ఆ కోపంలో నేను అలా చేశాను, మీరు ఆ దేవుడు చెప్పిన మాటను మీరు సరిగా వినక అలా కొట్టవలసి వచ్చింది, కాని మాట మీ మీద పలకవలసి వచ్చింది, కానీ నా అంతటి నేను సాహసించి అనలేదు అని అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మును బట్టి నన్ను ఈ మంచి దేశంలో దేవుడు ప్రవేశించకుండా చేశాడు. దేవుడు కూడా, యేసు ప్రభు కూడా సమస్త పాపవాలి అంటే మనిషి కొరకట, దేవుడు పాపి కొరకట దేవుడు విడిచిపెట్టబడి మనందరినీ తనతో కూడా ఉండాలని దేవుడట విడిచిపెట్టబడ్డాడట. తన పాపం ఎరుగని దేవుడు పాపుల్లో ఒకటిగా మార్చబడ్డాడట. నేనేమంటున్నానంటే మోషే కూడా ఇలాంటి పెద్ద పాపం చేయలే, కానీ అనేకుల కొరకు తాను విడువబడ్డాడు, తాను స్వాస్థ్యమైన దేశంలో చేరలేకపోయాడు. నేను అంటున్నాను, చివరిగా తన పరదేశిలో ఆ మార్కు సువార్తలు మనం చూసినట్టుగా ఆ మోషే, ఏలియాలు, యేసు ప్రభు, పేతురు ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభుతో పరదేశిలో కూడా ఉన్నాడని మనం నమ్మవచ్చు. హల్లెలూయా. నేను చివరికి మాట చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. నేను చదువుతున్న స్కూల్లో ఉన్నప్పుడు సరస్వతి నమాశుభ్యం అని టీచర్ రావడంతో అందరూ పాడేది. నాకు అప్పటికి నేను దేవుని ఎరిగాను, నాకు పాడడం ఇష్టం ఉండదు, నిజంగా చెప్తున్నాను, పాడడం ఇష్టం ఉండదు. సార్ ఇక్కడ ఉండేవాడు, సార్ ఇక్కడ ఉన్నంత కాలం నేను అస్సలే పాడను. ఒకవేళ సార్ ఎవడైనా పాడుతుండా లేదా అని చూసినప్పుడు మాత్రం నేను అక్కడికి వచ్చి పాడేవాడిని. కానీ నా మనసులో నేనేమంటారు, హృదయపూర్వకంగా పాడడం లేదు, హృదయపూర్వకంగా నేను అతనికి చెల్లించడం లేదు. ఇక్కడ మోషే కూడా, దేవుడు కూడా నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఆ మిమ్ముని బట్టి అలా చేశాడు, కానీ నేనేం చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం చేసే ప్రార్థన పెదవులతో చేస్తారు కదా, దేవుడు వినడంటారు కదా. నేను అంటున్నాను, దేవుడు మోషేకి అంత సాక్రిఫైస్ చేస్తే అతికిన తీసి పక్కన పెడతాడా? అస్సలు పెట్టాడు. నా దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత జాలి గలవాడంటే, ఆ ప్రేమ ఆ జాలి మోషే విషయంలో చూపడంటాడా? ఖచ్చితంగా ఆయన పరదేశిలో ఉన్నాడు. మనం కూడా ఒక రోజున నిద్రించి లేపబడిన రోజున వాళ్ళందరినీ ఖచ్చితంగా చూస్తామని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఈ భక్తి జీవితం చేయాలి. నేను చివరిగా ఈ మాటలన్నీ గుర్తు చేసి నా మాటలు ముగిస్తున్నాను. మోషే పెద్దవాడయ్యాడు, అనేకుల కొరకు భారమును చూశాడు. దయచేసి భారం మన అందరి మీద ఉంది, మనం చూడాలి. రెండోదిగా ధన సమృద్ధి అంతా వదిలిపెట్టాడు. ఈ లోకంలో మనం భక్తి జీవితం చేస్తున్నప్పుడు లోకంతోనూ దేవునితో సహవాసం మనం చేయలేం. చాలామంది బతుకమ్మ పండుగ వస్తే అక్కడ సప్పర్లు కొడతారు, క్రిస్మస్ పండుగ వస్తే ఇక్కడ కూడా సప్పర్లు కొడతారు. అలాంటి భక్తి ఖచ్చితంగా పనికిరాదు. మనం దేవుని యొద్దకు చేరలేము. మనుషులను మభ్యపెట్టవచ్చు, మనుషుల రీతికి మనం చేయవచ్చు, కానీ దేవుని మెప్పించలేము. ఎందుకంటే దేవుడు అంతరంగమును ఎరిగినవాడు. నేను అంటున్నాను, దేవుని కొరకు వదిలిపెట్టినా కూడా అది మనకు ధన్యతే. మూడోదిగా నేను చెప్తున్నాను, అనేకుల కొరకు దేవుని యొద్ద మనం పూట పడాలి, ప్రార్థన చేసేవా ఆ భారం మన మీద ఉన్నది. నేను నాలుగోదా చెప్తున్నాను, అనేకుల కొరకు ఆ పౌలు అంటాడు, నేను విడువబోవటం మంచిది అన్నట్టుగానే మనం కూడా అనేకుల కొరకు ప్రయాసపడాలి. మనం రక్తము కారణంతగా మన శక్తి ఉన్నంత కొరకు మన అనేకుల కొరకు ప్రయాసపడి వారిని ఒక మెట్టు ఎక్కించాలి, ఖచ్చితంగా ఎక్కించాలి. ఇలా ఎక్కించి మనం కింద ఉండిపోయినా పర్వాలేదు, ఇలా ఎక్కించే వారంగా మనం ఉండాలి. ఆ బాధ్యత, ఆ భారము, ఈ ఉపదేశం ఇక్కడ నుంచి మీరు వింటున్నారు కాబట్టి, అది అందరికీ మీకు తెలుసు కాబట్టి ఈ క్రమంలో మీరు అందరూ నడుచుకోవాలని నిజంగా ఈ చక్కటి అవకాశం నాకు దైవజనులు ఇచ్చినందుకు ఆ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.